తాజా అంశాన్ని చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో 9వ రోజు ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కోంబింగ్ జరుగుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, కర్రెగుట్టల్లో 9వ రోజు కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలేంటి? మావోయిస్టుల వేట లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కర్రెగుట్ట ఈ ఆపరేషన్ లో 9వ రోజు కూడా కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అటవీ ప్రాంతాల్లో అని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పటి వరకు దాదాపు 8 రోజులు పూర్తి చేసుకున్న ఆపరేషన్ లో భాగంగా నిన్నటి నుంచి మరో 2000 అదనపు బలగాలను కూడా రంగంలోకి దించి భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం ముమ్మర వేట కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు కీలక పరిణామాలు, పలు కీలక సమాచారం కూడా ఛత్తీస్గఢ్ పోలీసులకు అందినట్టు మనకు సమాచారం అందుతుంది. దీని లెక్క ప్రకారం దాదాపు ఒక 2-3 కేంద్ర కమిటీ సభ్యులు, మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు కూడా ఈ కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో దట్టమైన కీకారణ్యంలో ఉన్నట్టుగా వాళ్లకు సమాచారం అందినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు దాదాపు 20,000 మంది బలగాలతో కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో జల్లెడబడుతున్న ఛత్తీస్గఢ్ బలగాలు ఇప్పుడు మరో 2,000 మందిని అదనపు బలగాలను కూడా రంగంలోకి దించి ఛత్తీస్గఢ్ చుట్టూ ప్రాంతాలను కూడా అటవీ ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ఇప్పటికే 5,000 అడుగులకు పైన ఉన్న ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతాలను రోజుకు వడివడిగా పైకెత్తు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఒక 2 రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న భారీ సొరంగాన్ని గుర్తించడం, ఆ తర్వాత దాదాపు ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్టుగా కూడా ఛత్తీస్గఢ్ బలగాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే కర్రెగుట్ట అటవీ ప్రాంతంలోనే ఒకరిద్దరు కేంద్ర కమిటీకి సంబంధించిన ముఖ్య నేతలు, మావోయిస్టు అగ్రనేతలు ఒకరిద్దరు ఉన్నారని చెప్పి వాళ్ళకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా బలగాలన్నీ కూడా ఇప్పుడు మావోయిస్టుల కోసం పూర్తిగా అన్వేషణ కొనసాగిస్తున్న పరిస్థితి. ఇంకా మరోవైపు భారీ వైపు వర్షాలు, మరోవైపు అధిక ఉష్ణోగ్రతల మధ్య కూడా ఈ కూంబింగ్ ఆపరేషన్ అయితే 9వ రోజు కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే 44 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత దాటుతున్న కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో కూడా భారీగా వందలాదిగా భద్రతా బలగాలకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా కొంత అస్వస్థతకు గురి కావడంతో దాదాపు 2,000 మందిని వెనక్కి పంపి వాళ్ళను ఫార్వర్డ్ FOBలలో వాళ్ళను ఉంచుతున్నారు. అదేవిధంగా ఇంకా ఇతర బలగాలను దాదాపు 2,000 మంది బలగాలను కూడా మళ్లీ రంగంలోకి దింపి అడవుల్లో అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ఈ విషయం సంబంధించి రాయ్పూర్ కు IB చీఫ్ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ దేకా కూడా అక్కడికి రాయ్పూర్ చేరుకుని నిన్న సాయంత్రమే చేరుకున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఛత్తీస్గఢ్ ప్రాంతం ప్రధానంగా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలోని ఉన్న మావోయిస్టులు భారీగా ఉన్నారన్న సమాచారంతో పాటు కీలకమైన అగ్రనేతలు కూడా ఉన్నారని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారంతో ముమ్మర శోధన చేస్తున్న భద్రతా బలగాలు వడివడిగా అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్తున్నాయి. ఈ 1-2 రోజుల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి మనకు సమాచారం అందుతుంది. అయితే అధికారికంగా ఇప్పటి వరకు 9 రోజులకు ఈ ఆపరేషన్ జరిగినప్పటికీ కూడా మొత్తం అధికారికంగా మాత్రం 6 మావోయిస్టులు మృతి చెందారు. వీళ్ళు 3 మావోయిస్టులను ఇప్పటికే మహిళా మావోయిస్టుల మృతదేహాలను కూడా గుర్తించారు. మరో 3 మాత్రం గుర్తించలేదు. కానీ మొత్తం 6 చనిపోయినట్టుగా కూడా గతంలో ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాల నేపథ్యంలో 1-2 రోజుల్లో కీలక పరిణామాలు, కీలక సమీకరణాలు కూడా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈ ఆపరేషన్ లో చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి, భద్రతా బలగాల నుంచి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే భారీగా భద్రతా బలగాలు ఓవైపు మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్లను వినియోగించడం, హెలికాప్టర్లు వినియోగించడం ఇటువంటి పరిణామాలు కీలకంగా చకచకా జరిగిపోతుండటంతో 1-2 రోజుల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు సమాచారం అందుతుంది. అయితే లింగయ్య, కర్రెగుట్టలు ఎంత విస్తీర్ణంలో విస్తరించి ఉంది? ఆపరేషన్ ఇంకా ఎప్పటి వరకు కొనసాగించే అవకాశం ఉంది? ఆపరేషన్ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా మావోయిస్టుల అన్వేషణ పూర్తయ్యే వరకు ఈ ఆపరేషన్ కొనసాగించాల్సిందేనంటూ ఛత్తీస్గఢ్ పోలీసులు, ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు అయితే నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి రోజుకు దాదాపు 2,000 మంది భద్రతా బలగాలను అదనంగా కేటాయించి అడవులకు పంపుతున్న పరిస్థితుల్లో దాదాపు కర్రెగుట్ట అటవీ ప్రాంతం ఒకవైపు 90 కిలోమీటర్లు, మరోవైపు 90 కిలోమీటర్లు, దాదాపు 160 నుంచి 180 కిలోమీటర్ల మేర ఈ ఛత్తీస్గఢ్ లోని తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్ట అటవీ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ కూడా కీకారణ్యంలో ఉంటాయి, దట్టమైన అటవీ ప్రాంతాలు. ఇవి మావోయిస్టులకు స్థావరాలుగా గత కొన్నేళ్లుగా, దశాబ్దాలుగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అబూజ్మడ్ లో కూడా చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు ఈ కర్రెగుట్ట అటవీ ప్రాంతాలను మాత్రం ఈ దఫా మాత్రమే గుర్తించాయి. ఎక్కువ మంది మావోయిస్టులు ఇక్కడ తలదాచుకుంటున్నారని చెప్పి పూర్తి స్థాయిలో
ఇక్కడ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. దాదాపు వారం రోజుల తర్వాత ఒక భారీ సొరంగాన్ని గుర్తించాయి. ఆ తర్వాత అక్కడ మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు, మావోయిస్టుల సంచారం ఉన్నట్టు కూడా వాళ్ళు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కూంబింగ్ ను మరింత ముమ్మరం చేసి తనిఖీలు వైపు సెర్చ్ ఆపరేషన్ ను భారీగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 20,000 మంది భద్రతా బలగాలు, అటు సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, డిఆర్జీ బలగాలు కావచ్చు, ఎస్టీఎఫ్ బలగాలు కావచ్చు, పూర్తి స్థాయిలో దాదాపు 20,000 మంది ఇప్పటికే ముమ్మరంగా ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడపడుతున్నారు, అటవీ ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఇప్పుడు మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో మరికొంతమంది బలగాలను కూడా 2,000 మందిని అదనంగా తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కూంబింగ్ ను మరింత ముమ్మరం చేస్తున్న పరిస్థితుల్లో వైపు ఎండలు తీవ్రత భారీగా ఉన్న నేపథ్యంలో గుట్టలు భారీగా ఉన్న నేపథ్యంలో భద్రతా బలగాలు కూడా చాలా మంది, వందలాది మంది అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సెర్చ్ ఆపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదన్న ఉద్దేశంతోనే ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో ఆ భద్రతా బలగాల సిబ్బందిని కూడా వెనక్కి రప్పించి వాళ్ళ స్థానంలో ఇంకా మావోయిస్టుల వేట కోసం, అన్వేషణ కోసం మావోయిస్టుల ఏర్వేట లక్ష్యంగా ఈ ముమ్మరంగా వేట కొనసాగించాలన్న ఉద్దేశంతో అదనపు బలగాలను కూడా రంగంలో దించి దాదాపు 24,000 మంది బలగాలు ప్రస్తుతం ఛత్తీస్గఢ్, తెలంగాణ అటవీ ప్రాంతాల్లో, అంటే ప్రధానంగా కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. వేలాది మంది భద్రతా బలగాలు, వందలాది మంది మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తున్న పరిస్థితి. 2-3 రోజుల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక ఇంటెలిజెన్స్ అధికారులు కూడా రాయ్పూర్ చేరుకుని అక్కడ పరిస్థితుల్ని సమీక్షిస్తూ ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి సంఘటనలు కర్రెగుట్టలో అటవీ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అన్న అంశాలను మాత్రం గంటకు సమీక్షిస్తూ పరిశీలిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ మరింత ముందుకు సాగేలా రాయ్పూర్ నుంచి దిశానిర్దేశం చేస్తున్నారు. ధన్యవాదాలు లింగయ్య.